వ్యాసుడు ఒకసారి ఏమైంది, పరమేశ్వరుడు పరీక్ష పెట్టాలనుకున్నాడు వ్యాస భగవానుడిని. శిష్యులతో సహా వ్యాసుడికి 3 రోజుల పాటు దొరకలేదు భోజనం కాశీక్షేత్రంలో. ఇక 3వ రోజుకి ఆకలికి బాగా మలమలమల మాడిపోయి కమండలం తెచ్చుకున్నాడు. కాశీక్షేత్రాన్ని శపించబోనాడు. దాంతో అన్నపూర్ణాదేవి వృద్ధ బ్రాహ్మణ మహిళ రూపంలో వచ్చి, నాయన ఇటురా అంది. ఏమిటి నాయన, ఏదో కమండలం ఎత్తేదో అనబోతున్నావు అంది. అనేసరికి, ఏం లేదు తల్లి, ఇలాగ మాకు దొరకలేదు. ఓ సిద్ధేనా, అదా నేను వడ్డిస్తానని. బాబాయ్ మా శిష్యులు చాలామంది ఉన్నారన్నాడు. ఎంతమంది వస్తే అంతమంది శిష్యులు రండి అనేసరికి అంతమంది శిష్యులు వచ్చేసారు. అన్నపూర్ణాదేవి అండి ఆవిడ మహాతల్లి బ్రహ్మాండంగా వడ్డించేసింది. ఆవిడ పంచభక్ష్యాలతో షడ్రసోపేతంగా బ్రహ్మాండంగా వడ్డించింది. ఆవిడ వేలు పెడితే అందేలా తినేశారు వీళ్ళందరూ కూడా. భేవుమండాన్ని కూడా ఖాళీ లేదు, అంత తిన్నారు. అప్పుడు తీసుకుంది ఈవిడ క్లాస్. సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి కాశీ మహానగరాన్ని, అన్నపూర్ణేశ్వరి నిలయమైనటువంటి కాశీ పట్టణాన్ని కేవలం 3 రోజులు క్షుద్బాధ కారణంగా శపించబోనేవా, నీవు కాశీక్షేత్రంలో ఉండడానికి తగవు, పోతరబోతున్నావు. అప్పుడు ఏం చేశాడు తెలుసా, ద్రాక్ష రోజు కూర్చున్నాడు. నేను ఇప్పటికక్కడికి ఏం వెళ్ళలా.